వాక్యం, మీరు నిందలు అవమానాలు పడి ఆరడి పడితేనే. ఎన్ని బాధలు పడ్డాడు యోసేపు. ఇంట్లో ఉన్నప్పుడు, గోతిలో పడ్డప్పుడు, అట్లు కడిగినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు చెవులో రింగుమని మోగుతున్న ఒక మాట ఏంటి తెలుసంటే, జోసెఫ్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. వీడు తోసేశాడు, వాడు అమ్మేశాడు, వీడు నెట్టేశాడు, వీడు నిందలేశాడు, వాడు జైల్లో పెట్టాడు, నేను మాత్రం స్థాపిస్తాను నిన్ను. నిన్ను తోసేసిన వాళ్ళు ఉన్నారు, నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పాడేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటే జరగాలి. ఇవన్నీ అయిపోయినాయి కదా, పరీక్షలు కూడా అయిపోయాయి. ఇంకేం మిగిలింది? ప్రమోషనే. ఏసు రక్తమే జయం. అన్ని పరీక్షలు పాస్ అయిపోయి బాగా రాసుకుంటూ వచ్చావు. ఇంకా అలాగా గోర్లు కొరుకుంటూ కూర్చో. బ్రహ్మానికి రాసి నీకు తిరగలేదు, కొట్టుకెళ్ళిపోతావు అంతే. ఓరు బాబు 35 మార్కులు వచ్చినోడికి అంత ధీమా ఉంటే నువ్వు మెరిట్ స్టూడెంట్ వరా బాబు, నీకెందుకు దిగులు? మానసికంగా పరీక్షించబడితే దేవుని విడిచిపెట్టలా, ఆర్థిక సంక్షోభంలో దేవుని విడిచిపెట్టలా, నిందలు అవమానాలు పడితే ఆయన పాదాలు వదిలిపెట్టలా. ఎంత కష్టపడ్డ బ్రతుకు బాగుపడకపోయినా నా లైఫ్లో ఇన్ని శ్రమలేంటి అనిపించినా సరే దేవుని చిత్తమని అప్పగించుకొని కనిపెట్టావు. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, నువ్వు ఓడిపోవడం అనే ఛాన్సే లేదు. ప్రభు అన్నాడు, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ, నేను స్థాపిస్తానంతే.